హాయ్ అండి, వెల్కమ్ టు తస్విక దక్షిక్ వ్లాగ్స్ అండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా హెల్తీగా ఒకసారి గోధుమ పిండి బెల్లంతో బర్ఫీ అనేది ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. ఇది వారం 10 రోజుల వరకైనా నిల్వ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గోధుమ పిండి బెల్లం బర్ఫీ అనేది. దీనికోసం మనకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలండి. అరకప్పు వరకు కరిగించిన నెయ్యి తీసుకోండి. కొద్దిగా ఇలాచీల పొడి, అరకప్పు బెల్లం తురుము, సన్నగా తురుముకోవాలండి బెల్లము. అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అరకప్పు నెయ్యి వేసుకోండి. 1 కప్పు గోధుమ పిండికి అరకప్పు నెయ్యి అనేది పడుతుందండి. ఈ నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 కప్పు గోధుమ పిండి వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఈ స్వీట్ అనేది మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుతూ ఉంటే ఈ గోధుమ పిండి అనేది నెయ్యిలో మంచిగా ఫ్రై అవుతుందండి. అప్పుడే ఈ స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది. స్వీట్ టేస్ట్ అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది, అంత బాగుండదు. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే అది దాంట్లో నుంచి నెయ్యి అనేది బయటికి వచ్చి ఈ మిశ్రమం అనేది కొద్దిగా లూజ్ అవుతుందండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇది మంచిగా వేగాక మనకు డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయిస్తే ఎలాంటి సువాసన వస్తుందో అలా మంచి సువాసన అనేది వస్తుందండి. అలా వస్తే మనకు సరిగ్గా వేగినట్లు అర్థం. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఈ టైంలో నేను కొంచెం ఇలాచీల పొడి వేసుకున్నానండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా మంచిగా వేగింది కదా. ఈ టైంలో మనం స్టవ్ అనేది ఆపేసుకోవాలండి. దీంట్లో అరకప్పు తురిమిన బెల్లం వేసుకోండి. స్టవ్ ఆన్లో ఉంటే కనుక ఈ బెల్లం మొత్తం కరిగిపోయి ఈ మిశ్రమం ఇంకా లూజ్ అయిపోతుందండి. కాబట్టి స్టవ్ ఆపేసిన వెంటనే ఈ బెల్లం తురుము అనేది వేసుకోండి. చాలా సన్నగా తురుముకుంటే ఈ మిశ్రమంలో బెల్లం అనేది ఈజీగా కలిసిపోతుంది. ఇలా ఈ బెల్లం అంతా కరిగిపోయే వరకు బాగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ ఆపేసే చేయండి, ఆన్లో ఉంచకూడదు. ఇలా తురుముకుంటే మాత్రం తొందరగా కలిసిపోతుంది. చూడండి, బెల్లం మొత్తం ఈ మిశ్రమంలో బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం నెయ్యి రాసుకున్న ఒక ప్లేట్లోకి కానీ ఏదైనా బాక్స్ లాంటిది ఉంటే దాంట్లోకి వేసుకోండి. త్వరగా గట్టి పడిపోతుందండి, త్వరగానే వేసేసుకోండి. ఇలా నేను ముందే ఈ బాక్స్కి నెయ్యి అనేది అప్లై చేసుకున్నానండి. దాంట్లో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేస్తున్నాను. ఇలా మొత్తం వేసుకొని మంచిగా ఒకే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మెల్లగా ప్రెస్ చేసుకుంటూ ఒకే విధంగా వచ్చేటట్లు ఆ గరిటెతోటి నేను చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇది త్వరగానే గట్టిపడిపోతుందండి. ఇలా వెంటనే చేసేయండి. చూడండి, ఇలా మంచిగా ఒకే విధంగా అనుకున్న తర్వాత దీనిపైన నేను గార్నిషింగ్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకుంటున్నానండి. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. చూడటానికి బాగుంటుందని, టేస్ట్ కూడా బాగుంటుందని వేస్తున్నానండి. ఇలా మొత్తం అంతా డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోండి. అది వేడిగా ఉన్నప్పుడే వేయాలండి, లేదంటే ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఆ మిశ్రమానికి అంటుకోవు, బయటకు వచ్చేస్తాయి. ఇలా కొంచెం నొక్కినట్లు చేస్తే ఆ మిశ్రమంలోకి మంచిగా కలిసిపోతాయి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి. గరిటెతోటి నేను చూపిస్తున్న విధంగా ఇలా నొక్కినట్లు అనండి. ఇది కొంచెం చల్లారగానే కట్ చేసుకోవాలండి. మరి పూర్తిగా చల్లారిపోతే పీసెస్ అనేది మనకు కరెక్ట్గా రావు. ఇది బాగా గట్టిగా అయిపోతుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇలా మనకు నచ్చిన షేప్లో ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాల వరకు చల్లారనివ్వండి. ఇది ఇప్పుడు నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దాన్ని ఇలా
ఉల్టా చేసుకుంటే ఈజీగానే వచ్చేస్తుందండి. మనం ట్యాప్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇంకో ప్లేట్ తీసుకొని ఇలా అనుకుంటున్నానండి. మనం డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకున్నాం కదా, అది పైకి రావడానికి. చూడండి వచ్చేసింది. చాలా బాగా వచ్చిందండి. ఇది పీసెస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, ఈజీగానే కట్ అయిపోతున్నాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా గోధుమ పిండి బెల్లంతో బర్ఫీ చాలా హెల్దీ స్వీట్ అండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ స్వీట్ అనేది మనకు వారం 10 రోజుల వరకైనా నిలువ ఉంటుందండి. తప్పకుండా ఇలా హెల్దీగా ట్రై చేసి చూడండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. చాలా బాగుందండి. అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే కదా. తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.